హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to my 6th episode of Telugu podcast in collaboration with P2 Media. ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్సెస్ వచ్చాయి అండ్ బిగ్ అప్లాసెస్ కూడా వచ్చాయి. ఇట్స్ బీన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఆల్ మై ఎపిసోడ్స్ టిల్ నౌ. సో ఈ వీక్స్ నా గెస్ట్ ఎవరంటే ఒక తెలుగు అమ్మాయి, మీలోంచి వచ్చిన ఒక తెలుగు అమ్మాయి. తను కూడా నా పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ యొక్క ఆడియన్స్ అనమాట. సో తన స్టోరీ అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ మీద వాయిస్ ఎక్స్ప్రెస్ చేయడానికి నన్ను రీచ్ అయింది అండ్ తను రాసే కాంటెంట్, తను చేసే కాంటెంట్ నాకు నచ్చింది. సో అందుకని తను సెలెక్ట్ చేసుకున్నాను. సో మీలో ఎవరికైనా వాయిస్ అవుట్ చేయాలనిపిస్తే సేమ్ ఇలానే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మీరు రీచ్ అవ్వచ్చు. మీ కంటెంట్ నాకు నచ్చితే మనం కూడా కొలాబరేట్ అయ్యి ఇలాంటి ఎపిసోడ్ చేయొచ్చు అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాను. సో వెల్కమింగ్ మై దిస్ వీక్స్ గెస్ట్ శ్రేయ రెడ్డి. హాయ్ శ్రేయ, ఎలా ఉన్నావు? హాయ్, నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను శ్రేయ. సో శ్రేయ, ఫస్ట్లీ థ్యాంక్ యూతో స్టార్ట్ చేస్తాను. నీకు నన్ను రీచ్ అయినందుకు, నా పాడ్కాస్ట్ గురించి నాకు రివ్యూ ఇచ్చి నా పాడ్కాస్ట్లో ఒక పార్ట్ అవ్వాలని ఉంది అని నీ ఇంట్రెస్ట్ చూపించినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీలాంటి లిసనర్స్ నాకు ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను. సో శ్రేయ, లిసనర్స్ కోసం నీ బేసిక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పగలవా? నా ఎడ్యుకేషన్ స్కూలింగ్ ఏమో సిస్టర్ నివేదిత స్కూల్, అదొక సిబిఎస్ఈ స్కూల్. సో ఇంటర్ వాజ్ ఫ్రమ్ శ్రీ గాయత్రి ఎస్ఆర్ నగర్ జూనియర్ కాలేజ్. డిగ్రీ వచ్చేసి లయోలా అకాడమీ ఆల్వాల్. నా మాస్టర్స్ ఏమో నేను బెంగళూరులో చేశాను, జైన్ యూనివర్సిటీ. మాస్టర్స్ హ్యావ్ డన్ ఇన్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఓకే, సూపర్. సో శ్రేయ, ఫస్ట్ మనం అసలు నీకు నా పాడ్కాస్ట్ ఎలా దొరికింది, ఎందుకు నచ్చింది, ఇక్కడ నేను ఈ వాయిస్ ఎందుకు రీచ్ అవుట్ చేద్దామని నువ్వు ఎందుకు అనుకున్నావు, అది కొంచెం మన లిసనర్స్కు చెప్తావా? ఓకే, మీ పాడ్కాస్ట్ నాకు యాక్చువల్లీ అభిజ్ఞ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇంకా దామిని స్టోరీస్ నుండి తెలిసింది. అండ్ నేను నీకు ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే, నాకు నీ హోల్ పాడ్కాస్ట్ ఐడియా చాలా కనెక్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ టైంలో వేర్ పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ టాలెంట్ అవ్వకుండా ఒక చాలా పాపులర్ అయిన వాళ్ళ ఎంబడి, సెలబ్రిటీస్ ఎంబడి రన్ చేస్తూ దే ఆర్ డూయింగ్ స్టఫ్. బట్ నువ్వు ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ థీమ్ టు సపోర్ట్ తెలుగు పీపుల్ అన్నమాట. ఒక తెలుగు పర్సన్ ని, లేకపోతే బడ్డింగ్ తెలుగు ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయడానికి నువ్వు చేసే ఇది ఐ రియలీ లైక్ ఇట్. సో దట్స్ హౌ నేను నిన్ను రీచ్ అయ్యాను ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ శ్రేయ. మళ్ళీ సో ఫస్ట్ నీ ఆర్టికల్తో స్టార్ట్ చేద్దాం. నీ హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్టికల్ నేను నాకు పంపావు కదా రీచ్ అయినప్పుడు. సో అది నేను చదివి నీ స్టోరీకి చాలా కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. సో ఆ హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ ఏంటి, ఆ ఆర్టికల్ వాళ్ళు నిన్ను ఎలా రీచ్ అయ్యారు, అండ్ ఆ ఆర్టికల్లో ఉన్న నీ స్టోరీ ఏదైతే ఉందో అది మళ్ళీ మెన్షన్ చేసి అది వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అయింది, అది చెప్పగలవు? హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే అది ఒక ఆర్గనైజేషన్. హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్, హ్యూమన్స్ ఆఫ్ బెంగళూరు, హ్యూమన్స్ ఆఫ్ బాంబే, ఇట్లా చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఏంటి అంటే దే గెట్ అ హోప్ టు పీపుల్ అన్నమాట. వేర్ ఒక స్టేజ్ లో అన్ని డ్రాప్ చేసేసి ఐఎమ్ అబౌట్ టు గివ్ అప్ అనే వాళ్ళకు కూడా వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో మూలల నుంచి స్టోరీస్ తీసుకొచ్చి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసి దే ఇన్స్పైర్ పీపుల్ టు వర్క్ మోర్ టువర్డ్స్ దేర్ గోల్స్ అన్నమాట. అండ్ వాళ్ళ పేజ్ చూస్తే యూ విల్ ఫైండ్ వెరైటీ ఆఫ్ స్టోరీస్ వాళ్ళ పేజ్ లో. సో వాళ్ళు నన్ను అప్రోచ్ కాలేదు బికాస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ ప్లాట్ఫామ్ అండ్ ఐ వాజ్ వెరీ స్మాల్ బ్యాక్ దెన్, అంటే ద వర్క్ విచ్ ఐ డూ. సో నేనే వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఐ టోల్డ్ దెమ్ ఐ హ్యావ్ సంథింగ్ టు స్పీక్ అప్ టు. లైక్ నేను పీపుల్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మై ఎక్స్పీరియన్స్, నేనేం ఫేస్ చేశాను, నా స్ట్రగుల్ ఏంటి అని. సో నేను వాళ్ళకి నీకు చేసినట్టే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేశాను.
I gave them the storyline. ఇది నా స్టోరీ, ఐ వాంటెడ్ టు గెట్ టు లార్జర్ ఆడియన్స్ అనేసి. సో వాళ్ళు చూసి నాకు రివర్ట్ అయ్యారు, యా వి లైక్ ది స్టోరీ లైన్, సో మనం ఇంటర్వ్యూ చేద్దామని. దెన్ ఐ హ్యాడ్ ఎ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ విత్ దెమ్, ఎందుకంటే నేను అప్పుడు బెంగళూరులో ఉండే. అండ్ నా స్టోరీ వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అయింది అంటే, ఆ టైంలో వాళ్ళు ఒక సెగ్మెంట్ చేస్తున్నారు, లైక్ నీ లైఫ్ లో నువ్వు ఒక బెస్ట్ పర్సన్ ని తీసుకొని ఇన్స్పైర్ అయింది అంటే ఎవరు అని, అట్లా ఒక సెగ్మెంట్ పైన నడుస్తుంది. సో నా స్టోరీ వాస్ ఆన్ ది సేమ్ లైన్స్ అన్నమాట. సో అట్లా దే గాట్ కనెక్టెడ్ అండ్ దే పబ్లిష్ మై స్టోరీ దట్ టైం. ఓకే. సూపర్. వాళ్ళకి కనెక్ట్ అయిన నీ స్టోరీ అండ్ ఆల్సో ఫస్ట్ యూజువల్లీ అమ్మాయిలు గానీ, లేకపోతే చాలా మంది వాళ్ళ సెన్సిటివ్ పర్సనల్ స్టోరీస్‌ని పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టాలనుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆ డెసిషన్ నువ్వు తీసుకోవడానికి రీజన్ ఏంటి? అదెందుకు తీసుకున్నావు? అదెందుకు వాయిస్ ఔట్ చేద్దాం అనుకున్నావు? అండ్ ఆల్సో ఆ స్టోరీ ఏంటి? యా, యాక్చువల్లీ అది దట్స్ వాట్ నాకు చేంజ్ చేయాలని ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ అమ్మాయిలు చాలా మంది ఓపెన్ అప్ అయ్యి మాట్లాడరు, వాళ్ళు మాట్లాడాల్సిన మ్యాటర్స్ పైన కూడా. బీట్ నా స్టోరీ అనే కాదు, బీట్ పీరియడ్స్ అది ఇది, ఇప్పుడు కొంచెం వి సీ సమ్ థింగ్స్ కమింగ్ అవుట్, కానీ వెన్ ఐ వాజ్ అ కిడ్ అసలు ఇట్లాంటివి ఏమీ లేకుండే. ఈవెన్ నేను ఎవరిని చూడలేదు కమింగ్ అప్ అండ్ టాకింగ్. సో నేనెందుకు వెళ్ళాను అంటే, నా స్టోరీ షుడ్ బి అ హెల్ప్ ఫర్ అట్లీస్ట్ 1% టు సర్వైవ్. వాళ్ళకు ఒక హోప్ ఇస్తే దట్స్ లైక్ మోర్ దెన్ వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ లైఫ్. అంటే నా స్ట్రగుల్ చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. లైక్ నేను 3 మంత్స్ ఉన్నప్పుడు ఐ వాస్ డయాగ్నోస్డ్ విత్ పైథెనిక్ మెనింగైటిస్. అదొక బ్రెయిన్ కి వచ్చే వైరస్ అన్నమాట, ఒక బ్యాక్టీరియల్ వైరస్ లాగా. సో దాట్ ఇట్ వాస్ సో డెడ్లీ అట్ దట్ టైమ్. అండ్ నేను బీయింగ్ అ ఫీమేల్ కిడ్ బ్యాక్ ఇన్ 90s, మై పేరెంట్స్ డి నాట్ గివ్ అప్ ఆన్ మీ. ఈవెన్ డాక్టర్స్ చెప్పారు దిస్ మైట్ నాట్ వర్క్ అవుట్, మీరు ఎంత మనీ స్పెండ్ చేసినా అని. బట్ దే డి నాట్ గివ్ అప్ ఆన్ మీ, ఎస్పెషలీ మై డాడ్ అండ్ మమ్. వాళ్ళు అసలు ఈవెన్ ఫైనాన్షియలీ అంత స్ట్రాంగ్ కాదు మేము, బట్ దే మేనేజ్ టు గెట్ మనీ టు సేవ్ మీ అండ్ దే పుట్ అప్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. వాళ్ళది అప్పుడప్పుడే పెళ్ళయింది, ఇట్ వాస్ సో న్యూ టు దెమ్. అండ్ అయినా కూడా దే స్ట్రగుల్ టు గ్రో మీ అప్, దే స్ట్రగుల్ టు సేవ్ మై లైఫ్. అండ్ అది నేను ఎప్పటికీ వాళ్ళకి పే బ్యాక్ చేయలేను. అండ్ ఫ్రమ్ దేర్ నేను ప్రతి పార్ట్ ఆఫ్ మై లైఫ్, ప్రతి ఏమంటారు టర్నింగ్ ఆఫ్ మై లైఫ్, ఐ హావ్ టేకెన్ సమ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ స్ట్రైవ్ టు బీ ది బెస్ట్. అంటే నేను ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని ఐ స్ట్రగుల్. ఆ మొత్తం స్టోరీ కూడా చూసినట్టు అయితే అదే ఉంటుంది, హౌ ఐ ఓకే. స్టార్టెడ్ ఆఫ్, హౌ ఇట్ ఈస్ అని. ఓకే. ఓకే. సో, నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌లో నువ్వు సీక్ చేసిన ప్రైమరీ ఇన్‌స్పిరేషన్స్ ఎక్కడి నుంచి? అంటే టాప్ 3 ఇన్‌స్పిరేషన్స్ ఎందులో నుంచి తీసుకున్నావు నువ్వు స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు? టాప్ 3 ఇన్స్పిరేషన్స్ ఆఫ్ మై లైఫ్ అంటే, ఫస్ట్ మేజర్లీ నా పేరెంట్సే. బికాస్ ఐఎమ్ అ సింగిల్ చైల్డ్, నేను ఒక్కదాన్నే, సో సిబ్లింగ్స్ లేరు. అండ్ యా, థర్డ్ అంటే ఇట్ షుడ్ బి మీ ఓన్లీ. ఎందుకంటే ఫస్ట్ ఇస్ అన్డౌటెడ్లీ మై డాడ్. హీ స్ట్రగుల్డ్ అ లాట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. చెప్పాను కదా, వీఆర్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో each part of his life he struggled and he is what he is today. And my mom, she's not much educated anmata, she only studied till her 10th standard, but she has a lot of knowledge anmata. Eppudu she never let anyone let her down. She knows what to do, how to take emantaru decisions in time, how to save herself. She has very well good of knowledge. So third, నేనని ఎందుకు అంటాను అంటే, ఐ ఆల్వేస్ లైక్, నేను ఎప్పుడు డల్ అయిన మూమెంట్స్ చాలా తక్కువ నా లైఫ్ లో. ఎప్పుడు వెన్ ఐ గెట్ డల్ ఐ ట్రై టు పుష్ మై సెల్ఫ్. ఎందుకంటే ఐ కాంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఇది నాకు చాలా చిన్న ఏజ్ నుంచి అలవాటు. ఐ ట్రై టు పుష్ మై సెల్ఫ్, లైక్ ఐ నీడ్ టు డూ ఇట్, ఐ నీడ్ టు డూ ఇట్, ఐ నీడ్ టు డూ ఇట్. ఇదే నా మైండ్ లో ఉండేది. సో వీ త్రీ ఆర్ నా బెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్. సూపర్. సూపర్. సో, ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్‌లో నువ్వు స్ట్రగ్లింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు నీ స్కూలింగ్ ఎలా ఎఫెక్ట్ అయింది? దాన్ని నువ్వు ఎలా కోప్ అప్ చేసుకున్నావు? అదెంత హార్డ్ అయింది? ఒకవేళ నీకు ఈ ఫలానా సిట్యుయేషన్స్ నాకు ఆ టైంలో అంటే అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ నాకు కొంచెం చేంజ్ అయ్యి ఉంటే, నాలాంటి వ్యక్తికి కొంచెం బెటర్ గ్రోయింగ్ ఎన్వైర్న్‌మెంట్ ఉండేది అని నీకు అనిపించిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? యా, అంటే వన్ థింగ్ ఏంటి అంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇంత అడ్వాన్స్ గా లేకుండే. సో చాలా మంది వచ్చి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు.
సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు ఒక 10 ఇయర్స్ ముందు నాకు తెలుసుంటే నేను ఒక వేరే పర్సన్ లాగా ఉండేదాన్ని. లైక్ ఒక పర్సన్‌తో మనం కంపేర్ చేసుకోవద్దు. ఒక పర్సన్ ఎట్లా ఉన్నా దట్ షుడెంట్ మ్యాటర్ టు అస్. మన కాంపిటీషన్ మనము అని నేను అప్పుడే తెలుసుకొనుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఇప్పటికి. బట్ ఐయామ్ సో గ్లాడ్ దట్ అది గూడా నేను యంగ్ ఏజ్‌లోనే తెలుసుకొని ఐ చేంజ్డ్ మై సెల్ఫ్ టు బి అ బెటర్ పర్సన్. కానీ అది ఇంకా యంగ్ ఏజ్‌లో తెలుసుంటే బావుండేది. అంటే టు బి వెరీ ప్రిసైజ్ నాకు వెరీ టీనేజ్ నుంచి ఐ డిడ్ంట్ హావ్ అ పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ ఆల్ అన్నమాట. ఐ స్ట్రగుల్డ్ విత్ యాక్నీ, టీనేజ్ యాక్నీ ఉండేది. ఐ హాడ్ స్ట్రెచ్ మార్క్స్. ఐ హాడ్ ఎవ్రీథింగ్. నేను ఆ పీరియడ్ ఆఫ్ ఆ ఏజ్‌లో ఐ యూజ్డ్ టు కంపేర్ విత్ మై అదర్ ఫ్రెండ్స్. అరే! వాళ్ళెందుకు అంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు, నాకెందుకు ఇట్లా అనేసి. బట్ నౌ నాకిదంతా మ్యాటర్ అవ్వట్లేదు. ఐ డోంట్ గివ్ ఎనీ ఏమంటారు కాన్సంట్రేషన్ పెట్టట్లేదసలు నేను ఫిజికల్ అపియరెన్స్ పైన. ఇదే నాకొక 10 ఇయర్స్ బ్యాక్ తెలుసుంటే నేనింకా ఇంప్రూవ్ అయ్యి నేనింకా బెటర్ పొజిషన్‌లో ఉండేదాన్నని నాకనిపిస్తుంది. ఓకే. సూపర్. సో శ్రేయ, వాట్ యూ అస్పైర్ టు బికమ్? నీకేమవ్వాలనుంది? వాట్ ఐ అస్పైర్ టు బికమ్ అంటే ఐ వాంట్ టు రైట్ బేసికల్లీ. కానీ అదొక ఫుల్ టైమ్ జాబ్ లాగా కాదు. దట్ ఈస్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. అది నన్ను హ్యాపీగా ఉంచుతుంది. ఎందుకంటే దట్ లెట్స్ ఔట్ మై థాట్స్. నేను ఎవరితో ఎక్స్‌ప్రెస్ చేసుకోలేని థాట్స్ ఒక రైటప్ లాగా రాసి ఐ కెన్ ఎక్స్‌ప్రెస్ ఇట్. అండ్ పీపుల్ విల్ నో వాట్ ఐ ఫీల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అన్నమాట. యాహ్! ఓకే. నీ కెరియర్ పాత్ ఏమి ఎంచుకుందాం అనుకుంటున్నావు? కెరియర్ పాత్ ఐ వాంట్ టు గెట్ ఇంటూ సమ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ అన్నమాట. సో మేబీ పీఆర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అట్లా కమ్యూనికేషన్ బేస్డ్. ఓకే. సో నీ పేజ్ చూసాను. 'ద వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్' ఆన్ ఇన్‌స్టాగ్రామ్. అది నేను లిసనర్స్ కోసం మన షో డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాంట్లో చాలా మంచి కంటెంట్, అంటే ఒక్కొక్క యాస్పెక్ట్ మీద నీ యొక్క పర్సెప్షన్, వ్యూస్ రాసుకుంటూ వెళ్ళావు. సో దాని గురించి చెప్పగలవా? వై డిడ్ యూ స్టార్ట్ ఇన్ దట్ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 22 అండ్ వాట్స్ యువర్ విజన్ ఆఫ్ యాహ్! డూయింగ్ ఇట్? అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ నేను బెంగుళూరులో ఉన్నాను. అప్పటికి నాది 1 ఇయర్ అక్కడ ఉండడం కంప్లీట్ అయింది. సో అక్కడ అందరూ నాకు న్యూ పీపుల్ అన్నమాట. నాకు లాంగ్వేజ్ వచ్చేది కాదు. అండ్ ఐ డోంట్ నో అది లక్ అనుకోవాలో అన్‌లక్కీ అనుకోవాలో నా క్లాస్ వాస్ అ మిక్స్చర్ ఆఫ్ హోల్ ఇండియా. లైక్ మొత్తం ఇండియాలో అన్ని పార్ట్స్ నుంచి నా క్లాస్‌లో పీపుల్ ఉండే గానీ దేర్ వాస్ నాట్ అ సింగిల్ తెలుగు పర్సన్. సో ఎంత ఇంగ్లీష్ వచ్చినా, ఎంత అదర్ లాంగ్వేజెస్ వచ్చినా మన లాంగ్వేజ్‌లో కన్వే చేయడం ఇస్ అ డిఫరెంట్ థింగ్ గదా! ఆ ఎమోషన్ కన్వే చేయడం డిఫరెంట్‌గా ఉంటుంది. సో అవును. అట్లా నాకు ఎవరు లేరు ఆ టైంలో. ఈవెన్ పేరెంట్స్‌కి చెప్పొచ్చు. మై పేరెంట్స్ ఆర్ రియల్లీ సో ఫ్రీ అండ్ ఆల్ గానీ ఎన్నని చెప్తాం. వి కాంట్ లిటరల్లీ షేర్ ఎవ్రీథింగ్ టు దెమ్ గదా! సో దేర్ వాస్ అ లిమిట్ టు వాట్ ఐ షేర్. సో అది నాకు ఎట్లా చెప్పాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాక ఐ స్టార్టెడ్ దట్ పేజ్ యాక్చువల్లీ. అండ్ దట్ టర్న్డ్ ఔట్ టు బి పర్సనల్ డైరీ అని చెప్పలేను. లైక్ అ డైరీ. సో నేను అక్కడ వితౌట్ గెట్టింగ్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ఎనీవన్ వాట్ ఐ థింక్ నాకు డేలో ఏదైతే ఎమోషన్ ఉంటుందో బై ది ఎండ్ ఆఫ్ ది నైట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఆ ఎమోషన్‌ని తీసుకొని ఐ యూజ్డ్ టు రైట్ సంథింగ్ ఆన్ దట్ అన్నమాట. అండ్ దట్ హెల్ప్స్ మీ క్లియర్ ఔట్ మై మైండ్ నైట్‌కి. మే ఇట్ బి హ్యాపీ, మే ఇట్ బి సాడ్, ఒక డిస్‌గస్ట్ ఫీలింగ్ ఉన్నా, ఏమున్నా నేను ఒక రైటప్ రాసి నా ఎమోషన్ మొత్తం దాంట్లో లెట్ ఔట్ చేసేదాన్ని. ఓకే. సో చాలా మందికి జిమ్ ఎలాగో నీకు రైటింగ్ అలా అన్నమాట. యాహ్! ఓకే. నీ రైటప్స్ నుంచి ఏం అచీవ్ చేసావు? ఏం అచీవ్ చేద్దామని స్టార్ట్ చేసావు? అంటే ఆన్ ద ప్రాసెస్‌లో ఏం అచీవ్ చేసావు ఇప్పటి దాకా? ఇట్స్ యాక్చువల్లీ ఒక 1 ఇయర్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పాలి. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు అంత హ్యూజ్ సపోర్ట్ ఏం లేదు. స్టార్ట్ చేసి రాస్తుండంగానే నాకు హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యాపెండ్. అండ్ వాళ్ళు కూడా దే గాట్ కనెక్టెడ్ టు మై పేజ్. అండ్ అట్లా నాకు అది ఇంకొక యాడ్ ఆన్ అయింది వాళ్ళ స్టోరీలో పబ్లిష్ అవ్వడానికి. దట్ వాస్ మై ఫస్ట్ అచీవ్‌మెంట్. అండ్ తర్వాత ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫాలోవర్స్, కానీ ది ఫాలోవర్స్ హూ ఆర్ దేర్ ఐ హ్యావ్ పర్సనల్ కన్వర్జేషన్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ అన్నమాట. దాంట్లో నుంచి మెసేజెస్ పోస్ట్ చూసి మెసేజ్ చేస్తారు. వాళ్ళ లైఫ్ ఇన్సిడెన్సెస్ షేర్ చేసుకుంటారు. నేను పెద్ద కౌన్సిలర్ ఏం కాదు గానీ ఐ ట్రై టు గివ్ దెమ్ సమ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఐ డోంట్ కౌన్సిల్ దెమ్ బికాజ్ ఐ యామ్ నాట్ సర్టిఫైడ్ టు డూ దట్. కానీ ఐ గివ్ దెమ్ అ హోప్ దట్ దే క్యాన్ అచీవ్ వాట్ దే వాంట్ అండ్ గివింగ్ అప్ ఇస్ నాట్ బెటర్ ఆప్షన్ అనేసి. సో ఐ టాక్ టు లాట్ ఆఫ్ పీపుల్. అది నేను చాలా పెద్ద అచీవ్‌మెంట్ లాగా ఐ ఫీల్.
ఓకే. సో, నువ్వు మాట్లాడి నీకు రెస్పాన్సెస్ వచ్చిన చాలా పీపుల్‌లోంచి నీకు ఎమోషనల్లీ టచింగ్ ఆర్ చాలా కనెక్టెడ్ అనిపించిన 1, 2 ఇన్సిడెంట్స్ ఏమన్నా షేర్ చేసుకోగలవా? యాహ్! రిజల్ట్స్ వచ్చినప్పుడు గదా! యూఆర్ ఫ్రమ్ ఎ తెలుగు స్టేట్. సో, ఇంటర్ రిజల్ట్స్, 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు హౌ యాహ్! టీనేజర్స్ గెట్ అండర్ ప్రెషర్. మనం గూడా ఫేస్ థాట్. ఐ ఫేస్ యాహ్! థాట్. సో, అవును. నేను ఆ సిట్యుయేషన్‌లో నుంచి బయటికొచ్చాను. సో, ఇట్లాగే నాకొక 2, 3 ఇన్సిడెంట్స్ మోస్ట్ కనెక్టెడ్ అంటే ఇట్లాగే అవుతాయి. దే కమ్ అప్ అండ్ దే సే, "అక్క నాకు మార్క్స్ తక్కువొచ్చాయి. ఐ డోంట్ నో వాట్ టు డూ. నేను నీ పేజ్ ఫాలో అవుతున్నాను. ఇంట్లో దే ఆర్ టెల్లింగ్ మీ ఇది, అది, ఇది, అది" అని. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను. ఇప్పుడు నీకు ఇంత మ్యాటర్ అయ్యేది ఒక 5 ఇయర్స్ తర్వాత ఇట్ వోంట్ మ్యాటర్ టు యూ. 5 ఇయర్స్ కాదు కదా! ఒక 5 మంత్స్ తర్వాత ఇట్ వోంట్ మ్యాటర్ టు యూ. బికాజ్ వేరెవర్ యూ గో దట్స్ యువర్ ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ నీకు టాలెంట్ ఉండాలి. ఇట్లాగే ఆ ఏజ్‌లో నాకీ మ్యాటర్ తెలియక నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. థో మై ఫ్యామిలీ డిడ్న్ట్ ఫోర్స్ మీ అప్ టు ఎనీథింగ్. నేను అదే కంపేర్ చేసుకొని చాలా స్ట్రగుల్ అయ్యాను. సో, వాళ్ళకి నేను చెప్పింది ఒక్కటే ఏంటంటే, ఐ నో ఇట్ ఫీల్స్ బ్యాడ్. నువ్వు అనుకున్న రిజల్ట్స్ రాలేదు. కానీ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. యూ కెన్ డూ మచ్ బెటర్ అని ఐ యూజ్డ్ టు లైక్ కన్సోల్ దెమ్ అనొచ్చు. లేకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనొచ్చు. బికాజ్ ఐ నో పర్సనలీ హౌ ఇట్ ఫీల్స్ అన్నమాట. సో, ఐ స్పోక్ టు దెమ్. దే వర్ లైక్, "యెస్ అక్క. ఓకే." సో, వాళ్ళు విన్నారో లేదో నాకు తెలీదు. బట్ దెన్ they heard to me. They at least attempted to talk to me and to know my opinion. That was very wonderful knowing that. సూపర్. గుడ్ జాబ్. ఇంకా నీ రైటప్స్ నిన్ను పర్సనల్లీ ఎలా చేంజ్ చేసాయి? నీ పర్సెప్షన్స్ ఆఫ్ వ్యూయింగ్ థింగ్స్‌ని ఎలా చేంజ్ చేసాయి? నేను రైటింగ్ స్టార్ట్ చేసినంక నా లైఫ్‌లో ఉన్న కొంచెం నారో మైండెడ్‌నెస్ కూడా ఇట్ వాస్ గాన్ అన్నమాట. అంటే ఫస్ట్ నుంచి అంత నారో మైండెడ్ ఏం కాదు. బికాజ్ పెరిగిన సిట్యుయేషన్స్ అట్లాంటివి. కొంచెం జడ్జ్‌మెంటల్ గూడా ఏం కాదు. బట్ మిగిలిన కొంచెం దట్ 0.1% ఆర్ ఎనీథింగ్ యూ టేక్ ఇట్, అది కూడా ఐ లాస్ట్ ఇట్ అన్నమాట. బికాజ్ వెన్ ఐ రైట్, ఎప్పుడైనా వెన్ సమ్‌వన్ రైట్స్ దే రీడ్. సో వెన్ యూ రీడ్, యూ రైట్. యూ కెన్ రైట్ ఇట్ బెటర్ అన్నమాట. సో వెన్ ఐ రెడ్ అదర్ పీపుల్స్ పర్సెప్షన్స్, దేర్ లైఫ్, హౌ డిడ్ వాళ్ళకెట్లా వాళ్ళ జర్నీ వాళ్ళని బెటర్ చేసింది, వాళ్ళ బ్రాడ్ మైండెడ్‌నెస్ ఇదంతా నన్ను చాలా ఏమంటారు, ఇట్ ఇంపాక్టెడ్ మీ ఎ లాట్ ఆన్ ఎ పర్సనల్ నోట్ అన్నమాట. సో, అక్కడి నుంచి మొత్తం ఇంకా నా జడ్జ్‌మెంటల్‌నెస్ ఏదైతే ఉండిందో ఒక 1% గూడా దట్స్ ఆల్ గాన్. ఐ యామ్ లైక్ వెరీ ఓపెన్. ఇప్పుడు నాకు ఐ హావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఎల్‌జిబిటీ కమ్యూనిటీ ఆల్సో అండ్ ఐ యామ్ సూపర్ క్లోజ్ టు దెమ్. ఫస్ట్ ఐ వాస్ లిటిల్ కన్సర్న్డ్ టు గో అండ్ టాక్ టు దెమ్. అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయితారో నాకు తెలీదు. అదంతా కొంచెం మైండ్‌లో ఉండింది. బట్ నౌ ఐ యామ్ లైక్ సూపర్ చిల్. సో, దాట్స్ ది మెయిన్ చేంజ్ ఇన్ మీ అని నేను చెప్తాను. ఓకే. సో, యువర్ రైటింగ్ ఓపెన్డ్ అప్ యువర్ మైండ్ అయితే. యాహ్! చాలా. అండ్ అది నన్ను యాంబివర్ట్ నుంచి ఎక్స్‌ట్రోవర్ట్ లాగా చేసింది. సూపర్. సో, ఇప్పుడు ఇంత చిన్న ఏజ్‌లో అంటే 22 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఇంత డీప్ థాట్స్ ఆర్ డీప్ ఇన్‌సైట్స్ తెలుసుకోవాలని నీకెందుకు అనిపించింది? అండ్ ఎలా తెలుసుకోగలిగావు? ఎందుకు తెలుసుకోవాలి అనిపించిందంటే, అదే నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అట్లాంటివన్నమాట. మేబీ ఫ్రమ్ చైల్డ్‌హుడ్, మేబీ ఇన్ టీనేజ్. అంత ఏమంటారు, ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో నేను పెరగలేదు. అండ్ ఐ వాస్ బులీడ్, ఐ వాస్ బాడీ షేమ్డ్, ఐ వాస్ షేమ్డ్ ఫర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. బట్ అప్పుడు ఐ డి నాట్ నో హూమ్ టు టాక్. అంటే పేరెంట్స్‌తో మాట్లాడొచ్చు, ఫ్రెండ్స్‌తో మాట్లాడొచ్చు. బట్ ఎంత ఎక్స్‌టెంట్ వరకు నేను షేర్ చేసుకోవచ్చు అనేది ఐ వాస్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దట్. లైక్ పేరెంట్స్‌కి ఎంత ఎక్స్‌టెంట్‌కి చెప్తే దే విల్ టేక్ ఇట్, ఎక్కడ దే విల్ ఫీల్ బ్యాడ్, ఎక్కడ దే విల్ స్టాప్ మీ అని ఒక భయం నాకుండింది. సో, అట్లాగే నేను కోప్ అప్ చేసుకుంటూ అండ్ ఫ్రెండ్స్‌కి చెప్తే ఎక్కడ దే విల్ మాక్ మీ, ఎక్కడ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ మీ అని అది ఇంకొక టెన్షన్ ఉండిందన్నమాట. సో, ఇదంతా నేనే కోప్ అప్ చేసుకొని ఇట్ గాట్ మీ హియర్. ఐ యూజ్డ్ టు రీడ్ అ లాట్ యాక్చువల్లీ. ఇట్లా లైక్ పీపుల్ షేర్ స్టోరీస్ కదా! సో, అప్పుడు బ్యాక్ దెన్ ఇన్‌స్టాగ్రామ్ అంత పాపులర్ కాదు. సో, ఎఫ్‌బీలో చాలా చదివేదాన్ని స్టోరీస్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్‌పీరియన్సెస్. అందులో నుంచి ఐ యూజ్డ్ టు టేక్ థింగ్స్ అండ్ ఐ యూజ్డ్ టు చేంజ్ మైసెల్ఫ్. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఐ వాస్ సో ఎగ్జాస్టెడ్ దట్ I wanted to leave the city and go somewhere and study, and that's the one of the main reasons I went to Bangalore and I studied అన్నమాట. I wanted a change.
నాకు ఈ సిటీ నుంచి పీపుల్ నుంచి కొంచెం చేంజ్ కావాలి అనిపించి ఐ వెంట్ దేర్ అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఓవర్ దేర్ అన్నమాట. Okay, okay. Super. So here we'll take a break and we'll come back. This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revantanu Poju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్ మరియు అమెజాన్ అలెక్సాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే వెళ్ళి వినేయండి. వద్దొద్దు, ఈ ఎపిసోడ్ విన్నాక వినండి. Hey listeners, welcome back to my second part of this podcast. సో శ్రేయ, ఇదివరకు నీ రైటప్స్ని ఇన్స్టాగ్రామ్ ఇదివరకు అంత లేదంటున్నావు కదా. సో ఇన్స్టాగ్రామ్ లేనప్పుడు నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు? స్లోగా ఇన్స్టాగ్రామ్లో ట్రాన్సిషన్ అయ్యి ఒక పేజ్ పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది? ఫేస్బుక్ అండ్ వాట్సాప్ స్టేటస్ ఫర్ ది రెస్క్యూ అని చెప్పాలి. యాక్చువల్లీ నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండే నా దగ్గర. సో ఫేస్బుక్ స్టోరీస్ పెట్టేదాన్ని, అంటే స్టేటసెస్ ఉండేవి కదా, సో అక్కడ పెట్టేదాన్ని. అవి ఇప్పటికీ కూడా నాకు 7 years ఆ 6 years అని వస్తాయి మెమరీస్ లో. చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాయి, ఎందుకంటే బ్యాక్ దెన్ అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. సో అట్లా దెన్ ఆఫ్టర్ దాట్ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ కి షిఫ్ట్ అయింది నా రైటింగ్ సెషన్. బట్ అక్కడ ఏమైంది అంటే ఐ డిడ్ నాట్, స్క్రీన్ షాట్ వాజ్ ది ఓన్లీ ఆప్షన్ టు సేవ్ ఇట్ అనమాట. ఫోన్ లో నోట్స్ ఉండేది కాదు అండ్ యాప్స్ ఉండేవి కాదు. సో స్క్రీన్ షాట్ వాజ్ ది ఓన్లీ వే ఫర్ మీ టు సేవ్ దెమ్. ఇంకా ఐ మేనేజ్డ్, అట్లా పుల్ ఆఫ్ చేశాను. బట్ దెన్ నాకు నేనే ఐ గోట్ అ థాట్ అనమాట, ఇట్లా కాదు, ఐ నీడ్ యునో ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ పోర్ట్రే అండ్ పీపుల్ కెన్ సీ. ఇప్పుడు వాట్సాప్ లో ఏమవుతుందంటే ఓన్లీ మై కాంటాక్ట్స్ కెన్ సీ అండ్ ఐ కాన్ గివ్ మై నంబర్ టు ఎవ్రీ వన్ కదా. సో ఇన్స్టాగ్రామ్ ఇస్ అన్ ఓపెన్ స్పేస్. ఒక పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేస్తే యూ విల్ హ్యావ్ నో హార్మ్. సో దట్స్ వేర్ దిస్ థాట్ కేమ్ అప్. ఇంకా ఐ హ్యాడ్ టు ఓపెన్ దట్ పేజ్ అండ్ దిస్ ఆల్ హ్యాపెన్ లేటర్. ఓకే, సో ఇప్పటిదాకా నువ్వు రాసిన రైటప్స్ లో నీకు నచ్చిన అన్నీ నచ్చుతాయి ఆబ్వియస్లీ నీ కంటెంట్ అయినప్పుడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని నీ రైటింగ్స్ అన్ని ఒకసారి చూసుకుంటే నీకు నచ్చిన ఒక టాప్ 3 రైటింగ్స్, అంటే ఈ ఇష్యూస్ మీద నేను రాయగలిగాను అని నీకు నువ్వు ప్రౌడ్ ఫీల్ అయ్యే టాప్ 3 టాపిక్స్ ఏమన్నా ఉంటే చెప్పగలవు? టాప్ 3 టాపిక్స్ అంటే ఫస్ట్ వన్ వుడ్ బి, ఐ రోట్ ఇట్ ఫర్ మై పేరెంట్స్ అన్నమాట. ఒకటి రైటప్, చాలా మంత్స్ అవుతుంది రాసి. అదొకటి. ఇంకొకటి బీయింగ్ అన్ ఓన్లీ గర్ల్ చైల్డ్ అని ఇంకొకటి రాస్తాను. అండ్ ఇంకొకటి అంటే ఇట్స్ సో హార్డ్ టు చూస్, చాలా ఉన్నాయి. అండ్ ఇవి మోస్ట్లీ రీపోస్ట్ కూడా అయ్యాయి ఇవి వేరే పేజెస్ లో అలా. సో అండ్ మోస్ట్ లైక్డ్ కూడా ఇందులోనే ఉన్నాయి. యాక్చువల్లీ చాలా ఇన్సిడెంట్స్ పైన నేను రాశాను. లైక్ డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ అనమాట. వాళ్ళు కనెక్ట్ అయిన ప్రతిదీ ఐ లైక్ ఇట్, బికాస్ అదే చెప్పా కదా, ఇట్ గోస్ ఇన్ టు పీపుల్ అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్ అని నాకు ఫీలింగ్ వస్తుంది. అవును, సో మనకి ఆడియన్స్ ఉంటున్నారు అంటే మన కంటెంట్ నచ్చి ఉంటున్నారనే కదా. సో అందుకనే నీకు అలా అనిపించుండొచ్చు. సో ఇప్పుడు నువ్వు పిక్ చేసిన టాప్ 2 రైటప్స్ ఉన్నాయి కదా, ఏం రాసావు అని కూడా చెప్తావా? యా, ఫస్ట్ అంటే నాకు మెయిన్ ఫేవరెట్ బీయింగ్ అండ్ సింగిల్ గర్ల్ చైల్డ్ అనేది. దాంట్లో ఐ మెన్షన్ హౌ యాక్చువల్ వరల్డ్ ఇస్ టువర్డ్స్ అ గర్ల్ చైల్డ్ అండ్ హౌ మై పేరెంట్స్ ఆర్ టువర్డ్స్ అ గర్ల్ చైల్డ్. అంటే నాతో ఎట్లా ఉండే అండ్ యాక్చువల్ గా ఎట్లా ఉంటారు అని. బికాస్ వాళ్ళు నన్ను లిమిట్ చేసింది. నాకు ఇప్పుడు 23 years ఆఫ్ మై లైఫ్, నాకు ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ దెర్ వాస్ నాట్ అ సింగిల్ సిచ్యువేషన్ వాళ్ళను స్టాప్ చేశారు అని. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మై ఎడ్యుకేషన్ ఓన్లీ. నేను టిల్ 10th ఇట్ వాజ్ సిబిఎస్ఈ స్కూల్ అండ్ దెన్ ఇంటర్లో నేను ఎంఈసీ చేశాను. తర్వాత ఐ కేమ్ ఇన్ టు యానిమేషన్ ఫీల్డ్, మల్టీమీడియా ఫీల్డ్. దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు జర్నలిజం అండ్ మాస్ కామ్, లైక్ అకౌంట్స్, మల్టీమీడియా, జర్నలిజం. మై డాడ్ అండ్ మమ్మీకి అంత ఇది తెలీదు ఎడ్యుకేషన్ ఫీల్డ్ పైన. బట్ డాడ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్, he gave that opportunity and that freedom to me. చదివేది నువ్వు, you study what you want అని. సో అసలు ఈ స్టేజ్, in this situation, in this generation where they get a girl married right after inter or right after school, my father gave me that freedom to go study.
అండ్ ఈవెన్ వెన్ ఐ వాస్ ప్లానింగ్ టు గో టు అనదర్ సిటీ, దే గేవ్ మీ ఫుల్ సపోర్ట్ అనమాట. గో, యూ స్టే అలోన్, యూ విల్ నో వాట్ ఇస్ లైఫ్ అని. సూపర్. యా. యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టే చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అన్ఫార్చునేట్లీ. ఇంకా చాలా మందికి అలా సపోర్ట్ దొరికి ఎవరేం చేయాలనుకుంటే అది చేసుకోవాలి, బీయింగ్ ఎ ఉమెన్ అనేది నా బ్రాడ్ థాట్ కూడా, ఈ పాడ్కాస్ట్ ద్వారా ఇవ్వాలనుకున్న థాట్ కూడా. సో నీలాగే మీ ఫాదర్ లాగే ఇంకా చాలా మంది ఇలా ఎంకరేజ్ చేసి ఉమెన్ కూడా జస్ట్ ఒక ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత దే పెళ్లి చేసేయాలి వీళ్ళకి అనే టాస్క్ కాకుండా నీకంటూ ఒక కెరియర్ ఉండాలి అని కూడా చూస్ చేసుకునే ఆప్షన్ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది నా థాట్ ప్రొజెక్షన్ కూడా ఈ పాడ్కాస్ట్ నుంచి. సో శ్రేయ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెగిటివిటీ మీద నీకున్న రైటప్స్ రాసావు. సో ఈ నెగిటివిటీ అనే ఆస్పెక్ట్ మీద కొంచెం మాట్లాడదాం. వాట్ ఈస్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెగిటివిటీ యూ సా ఇన్ యువర్ లైఫ్ అండ్ నీ టేక్ ఏంటి వాటి మీద? అన్ని నెగిటివిటీస్ తీసేయాలి అని కూడా మనం చెప్పలేం, కొన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి యాజ్ ఇండివిజువల్గా. సో అట్లాగా క్లాసిఫై చేసి ఏమైనా చెప్పగలవా? యా, షూర్. ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. కొన్ని చాలా బాదర్ చేస్తాయి నన్ను. ఏంటి అంటే నో, పీపుల్ బీయింగ్ జడ్జ్మెంటల్ అనమాట. దట్స్ ది ఫస్ట్ థింగ్ దట్ గెట్స్ ఆన్ టు మై నర్వ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక నోషన్కి వచ్చేస్తారు ఒక పర్సన్ ని చూడంగానే. ఇప్పుడు వాట్ ఐ ఫేస్ ఇన్ మై లైఫ్ అంటే, నేను యాజ్ ఐ టోల్డ్, నేను ఒకతే అమ్మాయిని. సో పీపుల్ నన్ను చూడంగానే ఏమనుకుంటారు అంటే, ఫుల్ ప్యాంపర్డ్, వాళ్ళు ఏం చెప్తే అది వింటారు, ఇంట్లో ఆమె ఏం చెప్తే అది వింటారు అంటే, నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. మీకు తెలిసిన వాళ్ళలో అట్లా ఉంటారేమో కానీ ఇన్ మై హోమ్ ఇట్స్ నాట్ లైక్ దాట్. దే విల్ గివ్ మీ ఫ్రీడమ్, కానీ రెస్ట్రిక్ట్ చేయాల్సిన చోట చేస్తారు. అండ్ ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, బికాస్ అది మన మంచిగా. ఇన్ దిస్ జనరేషన్ యూ కాంట్ బీ లైక్ మొత్తం ఇట్లా, యూ కాంట్ హ్యావ్ అ ఫ్రీ లిమిట్ అండ్ రోమ్ ఆల్సో. వెన్ పేరెంట్స్ స్టాప్ అస్, మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఆపుతున్నారు అని. ఊరికే ఆపితే దట్స్ డిఫరెంట్ థింగ్, బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్ లైక్ దాట్. సో ఐ అండర్స్టాండ్. అదొక జడ్జ్మెంటల్ నోషన్. ఒకరిని చూడంగానే, ఒక రిచ్ పర్సన్ ని చూడంగానే ఓకే ఇట్లా ఇట్లా, అండ్ ఒక ఫేమస్ పర్సన్ ని చూడంగానే ఓకే ఫుల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇదంతా పీపుల్ హూ బి జడ్జ్మెంటల్, ఐ హేట్ దెమ్ అన్నమాట. ఐ కాంట్ స్టాండ్ దెమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒక అమ్మాయికి ఒక ఏజ్ రాగానే దే విల్ సీ హర్ యాజ్ అన్ లయబిలిటీ మోర్ దెన్ అసెట్. ఇది చాలా ఇంకా ప్రివైల్ అవుతుంది. ఐవ్ సీన్ ఇన్ మై క్లోజ్ నెట్ ఫ్యామిలీ ఆల్సో పీపుల్ హు డూ దిస్. ఇప్పుడు లైక్ మాక్సిమం కొంచెం ప్రోగ్రెషన్ వచ్చి ఇంజనీరింగ్ వరకు ఆగుతున్నారు, ఇంజనీరింగ్ డిగ్రీ వరకు ఆగుతున్నారు. సో అది అయిపోగానే ఇంకా అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టేసి లుకింగ్ ఫర్ మ్యాచెస్, ఒకటి రాగానే ఓకే 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 పద పద పద, దే ఆర్ హరీయింగ్ దెమ్ అన్నమాట. వాళ్ళకి ఏం చేయాలని ఉంది, దే ఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్. దట్స్ రియలీ నాట్ గుడ్. బికాస్ వాళ్ళకి పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్స్ ఫైన్, వాళ్ళు ఓకే అంటే ఇట్స్ ఫైన్. కానీ ఒకరు పుష్ చేయడం వల్ల దే గెటింగ్ ఇన్ టు సంథింగ్ ఇట్స్ నాట్ గుడ్ అకార్డింగ్ టు మీ. అట్లా. అండ్ అనదర్ మేజర్ థింగ్ ఏంటి అంటే పీరియడ్స్. బికాస్ ఐ డోంట్ నో హౌ ఇస్ ఇట్ అబ్రాడ్. నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అబ్రాడ్, కానీ ది ప్లేసెస్ వేర్ ఐ హావ్ గాన్ ఇప్పటికీ కూడా దే హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. లైక్ బీయింగ్ ఇంప్యూర్, యూ షుడెంట్ టచ్ దట్, యూ షుడెంట్ టచ్ దిస్, అది ఇది అని. I don't know how far that makes sense to anyone in this world or in this generation, గానీ సైన్స్ తెలిసి కూడా అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. సో దీస్ ఆర్ ది 3 main things that get on to my nerves అన్నమాట. ఓకే. సో ఈ 3 థింగ్స్ నువ్వు మెన్షన్ చేసిన వాటిల్లో ఏం చేంజెస్ చేస్తే దేర్ విల్ బి బెటర్ సస్టైనబిలిటీ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ అని నీ పర్స్పెక్టివ్లో చెప్పగలరా? యా, ఫస్ట్ థింగ్ నేను జడ్జ్మెంటల్ బిహేవియర్ గురించి మాట్లాడా కదా. సో జడ్జ్మెంటల్, ఒక నోషన్ రావడం ఇస్ ఫైన్, బట్ దాంతో నువ్వు క్యారీ ఆన్ అయిపోయి వాళ్ళు అట్లానే అని ఫిక్స్ అవ్వడం ఇస్ నాట్ గుడ్. బికాస్ ఒక పర్సన్ ని చూడంగానే యూ విల్ గెట్ సంథింగ్ ఇన్ టు మైండ్ కదా, దట్ ఈస్ ఓకే. బట్ టేక్ అ స్టెప్ అండ్ టాక్ టు దెమ్. ఎందుకంటే అట్లా నువ్వు వదిలేయొద్దు, బికాస్ దే ఆర్ నాట్ వాట్ దే లుక్ లైక్. ఇప్పుడు ఒక పర్సన్ చాలా ఏమంటారు స్ట్రాంగ్ గా కనిపించవచ్చు, బట్ ఇన్సైడ్ వాళ్ళు ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో జస్ట్ గో టాక్ టు దెమ్, నథింగ్ విల్ గో కదా, మనకేం పోదు. బట్ వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఓకే సమ్వన్ కేమ్ అండ్ ట్రై టు టాక్ టు మీ, దే కేమ్ అప్, దే స్పోక్ టు అస్, అది ఇది అని ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో దట్స్ మోర్ దెన్ ఇంపార్టెంట్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనకి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఐ టోల్డ్ యూ అబౌట్ ది గర్ల్ మ్యారేజెస్, లైక్ ఫాస్ట్ గా చేసేయడం. జస్ట్
ఇప్పుడు ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఆర్ ఈ పాడ్కాస్ట్ వినే వాళ్ళ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. ఇఫ్ దే హ్యావ్ సమ్ ఫ్యూచర్ ప్లాన్స్, వాళ్ళకి ఇంకేమైనా చదువుకోవాలని ఉందా, దే వాంట్ టు డూ సంథింగ్ విత్ దేర్ లైఫ్, వాళ్ళని అడగండి. ఎందుకంటే చాలా అమ్మాయిల లైఫ్ లో ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ, దేర్ ఇన్ లాస్ సపోర్ట్ దెమ్ ఏం చేయాలనుకుంటున్నా కానీ ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ లైక్ దాట్. ఒకసారి పెళ్ళి అయిపోతే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు. దేర్ లైఫ్ ఇస్ లిమిటెడ్ టు వన్ హౌస్, కిడ్స్, అవును, ఫ్యామిలీ, అంతే. జస్ట్ లైక్ లాటరీ సిస్టమ్ అన్నమాట. ఏదైనా మంచి ఇన్లాస్ ఉంటే ఫైన్, మంచి ఇన్లాస్ లేకపోతే యూ నీడ్ టు సఫర్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మై పాయింట్ ఇస్. అండ్ మనకి ఫ్రీడమ్, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది వాళ్ళ ఓన్ హౌస్ లోనే. డోంట్ కట్ దేర్ ఫెదర్స్ దేర్. వాళ్ళని అడగండి, ఇఫ్ దే ఆర్ రియలీ ఓకే ఫర్ మ్యారేజ్ దెన్ గో ఫార్వర్డ్. లేకపోతే ఇఫ్ దే వాంట్ టు అచీవ్ సంథింగ్ లెట్ దెమ్ గో ఫర్ దట్. దట్ విల్ బి అ వెరీ గుడ్, ఏమంటారు, వాళ్ళ లైఫ్ లో చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. వాళ్ళ కిడ్స్ కైనా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండడానికి. దట్ విల్ రియలీ ఫెచ్ దెమ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో వాళ్ళ పైన వాళ్ళకి. అండ్ థర్డ్ థింగ్, పీరియడ్. I don't know what to talk about this because a lot of people talked about this already. నేను చాలా మందికి చెప్పాను ఇట్స్ నాట్ లైక్ దాట్ అని. స్టిల్ పీపుల్ సీ ఇట్ యాజ్ అ సిన్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఇట్స్ నాట్ అ సిన్, ఇట్స్ అ బూన్ ఇన్స్టెడ్. మనకి విచ్ ఉమెన్ హుడ్ బ్లూమ్ అవుతుంది అని ఒక సైన్. సో డోంట్ సీ ఇట్ యాజ్ అ సిన్. లెట్ యువర్ girl child do whatever she wants during this time. Let her bloom, let her achieve sports, whatever it is. వాళ్ళు ఫిట్ గా ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు అంటే ఒక సెకండ్ ఫ్యాక్టర్, ఒక థర్డ్ ఫ్యాక్టర్ వాళ్ళని ఎఫెక్ట్ చేయకూడదు. సూపర్ సరే, సూపర్ ఇన్సైట్స్ ఇచ్చావు. ఇప్పుడు ఇంకొక యాడ్ ఆన్ ఏంటంటే నువ్వు మాట్లాడిన దానికి, సో ఉమెన్ కి మేజర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఐ అగ్రీ. అట్లానే నువ్వు ఇంకేదైనా మేజర్ అబ్జర్వేషన్స్ చేసావా అంటే యువర్ ఫెలో సెక్స్ మీద? అంటే మెన్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏమైనా అబ్జర్వ్ చేసావా? అండ్ ఆల్సో నీకు ఎల్జిబిటీలో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పావు కదా, సో వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమన్నా, సో ఈ రెండిట్లో ఏదన్నా నువ్వు చూసిన ఇష్యూస్ ఏంటి అండ్ వాట్ యూ వాంట్ టు డూ టు అడ్రస్, టు బ్రింగ్ చేంజ్ ఇన్ దోస్ ఇష్యూస్? Okay, I will talk about men and I'll talk about LGBT community also. So first, men గురించి I would like to talk. నాకు తెలిసి మేల్ జెండర్ ఇస్ ది మోస్ట్ అన్స్పోకెన్ జెండర్ ఈవెన్ ఇన్ ది 21st century. వాళ్ళు యాక్చువల్లీ చాలా బర్డెన్, చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ చాలా ఏమంటారు టోర్మెంట్ ఫేస్ చేస్తారు ఫ్రమ్ ది సొసైటీ అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయినా. ఇప్పుడు ఒక అమ్మాయి ఈ జనరేషన్ లో కూడా ఒక అమ్మాయి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే దే విల్ అలవ్ హర్. ఓకే, అమ్మాయే కదా ఇంట్లో ఏదైనా పని చేస్తుంది అని ఒక నోషన్ ఉంటుంది టిపికల్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ లో. బట్ ఒక అబ్బాయి అట్లాగే కూర్చుంటే వీడికి ఇంకా జాబ్ రాలేదు, వీడు దేనికి పనికిరాడు అన్న మాటలు ఇమ్మీడియట్ గా ఫ్యామిలీ నుంచి ఇట్లా అటాక్ అయిపోతుంది ఒక అబ్బాయి పైకి. అండ్ ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ హూ ఫేస్ దాట్. చాలా టోర్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడే మనకి జెండర్ బయాస్, మేల్ కి సపోర్ట్ చేస్తారు అంటారు కానీ ఇన్సైడ్ అనే హౌస్ ఇవి చాలా అవుతాయి అన్నమాట. ఈవెన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, కంపేర్ చేస్తే మెన్ కూడా చాలా ఫేస్ చేస్తారు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కానీ నాకు యాక్చువల్లీ మేల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. అండ్ వెన్ ఐ టాక్ టు దెమ్ ఐ గెట్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వాళ్ళు డైలీ బయట లైఫ్ ఎట్లా ఫేస్ చేస్తారు, బికాస్ వాళ్ళకేం రిజర్వేషన్స్ ఇలాంటివి ఉండవు. వాళ్ళు దే హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ డూ ఎవ్రీథింగ్ బై దెమ్ సెల్ఫ్ అనమాట. అండ్ ఏమన్నా అవుతే ఫస్ట్ జడ్జ్ చేసేది కూడా గర్ల్ నే అయినా దే విల్ గెట్ ఆన్ టు దట్ మేల్ పర్సన్ అనమాట. ఓ వీడే చేశాడు, అమ్మాయి వీడి వల్లే పాడైపోయింది, వీడి వల్లే ఇట్లా అమ్మాయి మారిపోయింది అని. సో ఆటోమేటిక్ గా దట్ ఫింగర్ విల్ గో టు దట్ బాయ్ హూ ఇస్ విత్ దట్ గర్ల్ అనమాట. సో దట్ ఈస్ రియలీ బ్యాడ్. అంటే ఒక పర్సన్ చేంజ్ అవుతున్నారు అంటే వాళ్ళకి తెలిసే చేంజ్ అవుతున్నారు, తెలియకుండా చేంజ్ అవ్వడం ఇట్స్ నాట్ డీల్ అకార్డింగ్ టు మీ. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్, బికాస్ ఈవెన్ మెయిల్ మగవాళ్ళకి దే విల్ హ్యావ్ ఫీలింగ్స్. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్ టు బ్లేమ్ ఎనీ వన్ అనమాట అకార్డింగ్ టు మీ. అండ్ కమింగ్ టు ఎల్జిబిటీ కమ్యూనిటీ, ఇండియాలో ఇంకా బిల్స్ పాస్ అయ్యాయి దట్ ఈస్ లీగల్ ఫర్ దెమ్ టు మ్యారీ అది ఇది అని. బట్ ఐ స్టిల్ సీ ట్రోల్స్ ఆన్ దట్ కమ్యూనిటీ. అది ఎందుకు రీజన్ అని అయితే, ఎందుకు వీళ్ళు ఇప్పుడు కెనడాలో అట్లా వేరే కంట్రీస్ లో వెన్ అండ్ ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు మ్యారీ చేసుకున్నప్పుడు దే సెలబ్రేటెడ్ కదా, రైట్? ఆల్ ది పేజెస్ విల్ సపోర్ట్ దెమ్, వాళ్ళు ఈ డిజైనర్ వేర్ వేసుకున్నారు అది ఇది అని. ఐ సీ లాట్ ఆఫ్ పోస్ట్. ఐ లవ్ టు సీ దాట్. కానీ
ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీన్ పేజెస్ విల్ ట్రోల్ దెమ్ అన్నమాట. ఒక అబ్బాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ఇది ఎంత వరకు న్యాయం, ఆల్ దోస్ క్రేజీ టైటిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కరెక్ట్, దట్ ఈస్ చూసాను నేను కూడా. ఇంటెన్స్లీ నాట్ రైట్ అన్నమాట. ఇట్స్ వాళ్ళని హర్ట్ చేసినట్టే కదా. వాళ్ళ జెండర్ ఓరియంటేషన్ ఇస్ నాట్ సంథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్, దట్ హ్యాపెన్స్ టు దెమ్. అండ్ వీ యాజ్ పీపుల్ ఏం చేయకపోయినా కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలు, వాళ్ళంతటా వాళ్ళు బతికేస్తారు. దే వోంట్ కమ్ ఆన్ టు యూ అండ్ దే వోంట్ ఫోర్స్ యూ టు ట్రాన్స్ఫర్ ఆర్ చేంజ్ ఇన్ టు దెమ్. ఆల్ దే నీడ్ ఇస్ లిటిల్ లవ్ అండ్ లిటిల్ రెస్పెక్ట్ ఇన్ ది సొసైటీ. అండ్ నాకు ఉన్నారు ఎల్జిబిటి ఫ్రెండ్స్, సో ఐ నో వాట్ దే వాంట్. వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళని రెస్పెక్ట్ చేసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఒక నార్మల్ గా ఉంటే చాలు వాళ్ళకి. యా, సో బేసికల్లీ నువ్వు చెప్పిన పాయింట్స్ బట్టి నాకు అనిపించింది ఏంటి అంటే, యూ వాంట్ టు లివ్ అండ్ లెట్ లివ్ ఫిలాసఫీని నువ్వు ప్రమోట్ చేస్తావు అని నాకు అనిపించింది, విచ్ ఈస్ అ గుడ్ వన్. అండ్ లివ్ అండ్ లెట్ లివ్ ఆల్సో హ్యూమనిటేరియన్ పర్సెప్షన్. సో ఒక హ్యూమన్ ని హ్యూమన్ లా బతకనివ్వాలి, ఆడికి ఇష్టం వచ్చినట్టు. దట్స్ ద హోల్ పాయింట్ కదా. ఎస్, ఎందుకంటే అట్ ది లీస్ట్ ఒక పర్సన్ చేయగలిగింది ఇంతే కదా. ఇఫ్ దే కెన్ అచీవ్ సంథింగ్ ఆర్ ఇఫ్ దే కెనాట్ అచీవ్ సంథింగ్, వాళ్ళలాగా వాళ్ళని బతకనిస్తే దే విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ అట్ మోస్ట్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, వీ లివ్ దిస్ లైఫ్ అకార్డింగ్ టు అవర్ టర్మ్స్, మనం ఎట్లా ఉండాలనుకుంటున్నామో మనం అట్లా బతికాము అన్న ఫీలింగ్ వాళ్ళకి, ఇఫ్ వీ కెన్ ప్రొవైడ్ దట్ సేఫ్ స్పేస్ టు దెమ్ ఇన్ ద సొసైటీ without being biased towards any gender orientation or gender, that would be the best gift that we can give to anyone, according to me. Yeah, even I agree to your statement, Freya. So actually, world is unfair. ఎవరిది వాళ్ళం బిల్డ్ చేసుకోవాలి, ఎవరి వరల్డ్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓవర్ ద టైం మనం బిల్డ్ చేసుకోగలం, కానీ మన జనరేషన్స్ ని అబ్రప్ట్ గా చేంజెస్ అయితే రావు, అది మనకి ఇద్దరికి తెలుసు. సో ఫ్యూచర్ స్పేస్ ని అట్లీస్ట్ ఒక హెల్దీ స్పేస్ క్రియేట్ చేయడానికి ఈ పాడ్కాస్ట్ కూడా వన్ ఆఫ్ ద మీడియం గా మనం వచ్చిన అటెంప్ట్ అనమాట ఇది. సో మన వ్యూస్ ని ప్రాపగేట్ చేస్తే, సో ఎవరైనా మనకు కనెక్ట్ అయితే, ఇది చేయడానికి రీజన్ కూడా నువ్వు నేను మనలాగా థింక్ చేసే వాళ్ళకి ఎస్ వీఆర్ స్టిల్ దేర్, వీఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ యు ఆర్ ఫేసింగ్ అని ఒక షోల్డర్ ఇవ్వడానికి. Yeah, exactly. It's all about like creating a safe space. నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది కూడా అంతే. కీపింగ్ జెండర్ ఓరియంటేషన్ అసైడ్, స్టార్ట్ ట్రీటింగ్ అ పర్సన్ యాజ్ అ పర్సన్. వాళ్ళని కొంచెం రెస్పెక్ట్, కొంచెం కేర్ ఇఫ్ యూ కెన్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూ మీట్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ దట్ యూ కెన్ డూ టు దిస్ సొసైటీ. అంటే నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు, యూ డోంట్ హ్యావ్ టు గివ్ దెమ్ ఎనీ రెస్పెక్ట్ అండ్ కేర్ ఆల్సో. కానీ వాళ్ళని షో డౌన్ చేయకపోతే చాలు. నువ్వు ఒక కమెంట్ పాస్ చేసేస్తే అది వాళ్ళకి ఎట్లా హిట్ అవుతుందో యూ కెన్ నెవర్ ఇమాజిన్. అ పర్సన్ హూస్ పాసింగ్ ది కమెంట్ కెన్ నెవర్ ఇమాజిన్. వాళ్ళకి అదొక స్మాల్ వర్డ్, ఒక ఫన్నీ జోక్ అయి ఉండొచ్చు, కానీ అ పర్సన్ హూ టేక్స్ ఇట్ విల్ నో వాళ్ళకి అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో. సో స్టాప్ డూయింగ్ దట్ నాన్ సెన్స్. లైక్ యూ మైండ్ యువర్ ఓన్ వర్క్, లెట్ దెమ్ మైండ్ దర్ ఓన్ వర్క్. ఇఫ్ యూ కెన్ హెల్ప్ సమ్వన్, లేకపోతే యూ హ్యావ్ నో రైట్స్ టు గెట్ దెమ్ డౌన్. సూపర్ సూపర్. సో నీకు నా లైఫ్ నుంచి నేను నేర్చుకున్న టాప్ 2 లెర్నింగ్స్ చెప్పాలనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత. Sure. వన్ పాయింట్ ఏంటంటే, వెన్ టు సే నో అండ్ వాట్ టు సే నో. అంటే లైక్ ఎలా చెప్పాలంటే, సెలెక్టివ్ నో. వెన్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, డోంట్ డూ ఇట్. వెన్ యూ వాంట్ టు డూ ఇట్, జస్ట్ డూ ఇట్, అంతే. సెకండ్ లెర్నింగ్ ఏంటి అంటే, లెర్న్ వాట్ టు ఇగ్నోర్. ఇప్పుడు మన జనరేషన్లో మనం అనుకున్న చేంజ్ వస్తుందో లేదో మనకు తెలియదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ ఇగ్నోర్. డోంట్ ఎఫెక్ట్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ ఇన్ దిస్ జర్నీ. ఇది నేను నా లెర్నింగ్స్ నుంచి నేను నీకు ఇవ్వాలనుకుంటున్న అడ్వైస్. Actually, I'm so happy that you spoke to me about this. Recently, from ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి I am bettering myself అనమాట. అండ్ ఈ టైంలో ఈవెన్ I was concentrating upon these two things, like how to say no, how to keep myself above all the priorities in my life. ఎందుకంటే I am important at the end. నేను ఎవరికి ప్రయారిటీ ఉండను by the end of the day. I should be my priority కదా. I'm actually learning to say no in a very polite way and to keep myself a priority. సో నువ్వు చెప్పిన సెకండ్ పాయింట్ కూడా ఐ టోటలీ అగ్రీ టు దాట్. ఎందుకంటే ఈ జనరేషన్లో
ఎస్ ఐ నో మనం అన్ని చేంజ్ చేయలేం. సో మనల్ని మోస్ట్ ఇరిటేటెడ్ గా ఆర్ చాలా పోక్ చేసే విషయాల్ని మనం సైడ్ కి పెట్టి వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. బికాస్ అన్ని మనం మైండ్ లో పెట్టేసుకుంటే లాస్ట్ కి ఎఫెక్ట్ అయ్యేది మనమే. సో ఎస్, you need to know what to ignore and what to carry forward in this generation. I totally agree to that. సూపర్ శ్రేయ. సో లాస్ట్లీ బిఫోర్ వైండింగ్ అప్, మెంటల్ హెల్త్, నేను నా ప్రతి పాడ్కాస్ట్లో దీని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళ మెంటల్ హెల్త్ని టు కీప్ దేర్ శానిటీ గోయింగ్. సో నీ మెంటల్ హెల్త్ని, యాంగ్జైటీ ఇష్యూస్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, ఎలా స్ట్రీమ్లైన్ చేసుకుంటావు టు నాట్ గెట్ యూ ఎఫెక్టెడ్? ఈ మ్యాటర్లో ఐ షుడ్ బి వెరీ లక్కీ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ టు టాక్ టు. ఎందుకంటే చాలా మందికి వెన్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్ లైక్ దిస్ ఒక్కరు కూడా ఉండరు టు టాక్. అండ్ ఆ సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను వెన్ హ్యాడ్ నో వన్ టు టాక్ టు. బట్ ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ సమ్ వన్ టు టాక్ టు, ట్రై రైటింగ్. నేను ఇది ఒక్కటి సజెస్ట్ చేస్తా ఒక పర్సన్ కి. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అదే థాట్స్ తో పడుకుంటే నీ నెక్స్ట్ డే కూడా అదే థాట్స్ తో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే if your mind is fresh, your thoughts will be fresh. So even if you can't talk to anyone, oka diary aina ni antenduku, if you are not so keen of writing, oka WhatsApp lo you can WhatsApp odlese notes lo aina you can type it out. Nee emotion aa rojki enti, just type it out. Because nenu oka counselor kaadu, nenu medical guy, I can't advise anyone anything gaani this is what I do, this is what helps me. ఎందుకంటే 24/7 కూడా నాకు అవైలబుల్ ఎవరు ఉండరు. అండ్ ఐ హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ఎ డే లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. సో వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ ఓపెన్ మై నోట్స్ అండ్ ఐ రైట్ ఇట్ ఆఫ్ అనమాట. వాట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ సో మచ్, నా నేమ్ బాదర్ చేస్తుంది, అదంతా ఐ రైట్ ఇట్ ఆఫ్. సో అదేమవుతుంది అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు టాకింగ్ టు సమ్వన్. యు ఆర్ లెటింగ్ దట్ ఫీలింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ బై రైటింగ్, బై టాకింగ్, ఏదైనా కూడా. సో let it out somewhere, let it out. Okay, super Shreya. Yeah, So thanks again, thanks for doing the podcast and thanks for reaching me out. And నీ స్టోరీ నన్ను ఇన్స్పైర్ చేసింది. అట్లానే నీ వ్యూ పాయింట్స్ అండ్ నీ స్టోరీ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళని కానీ ఇంకా ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తుందని నేను హోప్ చేస్తున్నాను. ఎందుకంటే నీ పర్సెప్షన్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో ఈ ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఉంది కనుక యూ విల్ గో ఎ లాంగ్ వే అహెడ్ నాకు తెలిసి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఒక బడ్డింగ్ రైటర్ నేను అప్రోచ్ అయితే నా స్టోరీ విని నువ్వు ఇంత యూ గాట్ ఇట్ సో ఫార్. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దాట్. అండ్ నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చావు టు టాక్ టు పీపుల్ అబౌట్ వాట్ ఐ హావ్ ఫేస్డ్ ఆర్ వాట్ ఐ హావ్ సీన్. అండ్ ఐ రియలీ హోప్, ఐ రియలీ వాంట్ ఒక్క మనిషికైనా, నాట్ a lot of people can okka manchikaina, if this can help to get them out, to get them feel confident about themselves, then I would feel so happy. సో దట్స్ ఇట్ లిసనర్స్. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ఇంకో తెలుగు టాలెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ లిసనర్స్. Thank you everyone.